మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు. ఓకే, గతంలో మనము ఆరాధన అంటే ఏమి కాదో నేర్చుకున్నాం. ఇంకా సంతోషము. ఆరాధన అంటే ఏమి కాదు అనే సంగతిని మనం నేర్చుకున్నాం. ఓకే, ఆరాధన ఆరాధన అంటే ఏమిటో తెలుసుకుని దానికి ముందుగా ఆరాధన అంటే ఏమి కాదో నేర్చుకుంటే ఆరాధన అంటే ఏదో తెలుస్తుంది అనేటువంటిది ఒక ప్రిన్సిపల్. ఓకే, అందులో మనము మానవుడు పొందేటువంటిది ఆరాధన కాదు, దేవుడు పొందుకునేటువంటిది ఆరాధన అనే సంగతిని. ఆరాధన అనేటువంటిది సేవా కార్యక్రమాలు, ఆరాధన కాదు. సేవా కార్యక్రమాలు వేరు, ఆరాధన వేరు అనే సంగతిని మనం నేర్చుకున్నాము. ఆ ఆరాధనకు సేవా కార్యక్రమాలకి భేదాన్ని కూడా, వ్యత్యాసాన్ని కూడా మనం నేర్చుకున్నాము. ఇవి సేవా కార్యక్రమాలు. ఓకే, దేవుని కొరకు మనము చేసే ప్రతి కార్యము ఆరాధన కాదు అని నేర్చుకున్నాము. మన జీవితంలో మన కొరకు చేసేటువంటి ప్రతి పని, మన కొరకు చేసే ప్రతి పని కూడా ఆరాధన కాదు. ఇంకా రెండోది తర్వాత ఏంటంటే అర్ధరహితంగా ఉద్రేకంతో చేస్తారు కొంతమంది, అర్ధరహితంగా ఉంటుంది. అవి ఆరాధనలు కాదు. ఆరాధన అనేటువంటిది కేవలము భక్తితో చేసేటువంటిది కాదు. వాక్యం లేకుండా, వాక్యమే లేకుండా, లేదంటే ఒక సిస్టమ్ లేకుండా చేసేటువంటిది ఆరాధన కాదు. ఆరాధన అనేటువంటిది ఒక క్రమం ఉంది, స్వేచ్ఛాయుతమైంది ఆరాధన కాదు అనే సంగతులు మనము గత పాఠంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే ఆ వర్షిప్ అనేటువంటి పదము ఎలా ఉపయోగించబడింది, దాని ఎటిమాలజీ ఏంటి అనే సంగతిని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే ఓకే ఇంగ్లీష్లో ఏ విధంగా వాడబడింది, ఆ గ్రీకులో లేకుంటే హెబ్రీలో ఏ విధంగా వాడబడి ఉంది అనే సంగతిని మనము నేర్చుకోబోతున్నాం. దయతో జాగ్రత్తగా వినండి. ఆరాధన అనగా ఏమిటి? మన మన హెడ్డింగ్ కూడా ఇదే, మన టైటిల్ అదే, ఆరాధన అంటే ఏంటో. ఇప్పుడు ఇంతకుముందు నేర్చుకున్న ఏంటి, ఆరాధన అంటే ఏది కాదో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాము, ఆరాధన అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. మొదటగా ఆరాధన అనే పదము, లేకుంటే వర్షిప్ అనే పదము, లేకుంటే బౌ డౌన్ అనేటువంటి పదము, ప్రోస్కోనియో, గ్రీకులో అయితే ప్రోస్కోనియో అనే పదము, ఆ పదానికి యొక్క భావం భావార్థం నేర్చుకోబోతున్నాం. అక్షరార్థము ప్లస్ భావార్థము రెండు నేర్చుకుంటాం. కాబట్టి మనం మొదటగా ఆరాధన అంటే ఏమిటో నేర్చుకునేటప్పుడు అందులో కొన్ని భాగాలు ఏంటంటే, ఆరాధన యొక్క భావార్థం ఏంటి, ఆరాధన ఆ పదం యొక్క భావం ఏంటి, ఆ పదము ఎటిమాలజీ ఏ విధంగా వాడబడి ఉంది అని సంగతిని నేర్చుకోబోతున్నాను. ఆరాధన భావం ఏంటంటే హృదయం యొక్క భావన. హృదయం లోపల మనకు ఒక హృదయం ఇచ్చాడు దేవుడు. ఆత్మకు ఒక హృదయం ఉంటుంది. ఆ హృదయము దాని యొక్క భావన ఏంటంటే ఆత్మ ఉంటుంది, ప్లస్ శరీరం ఉంటుంది, భౌతికమైన శరీరం ఉంటుంది. మానవుడికి భౌతిక శరీరము ఉంది. ఆ శరీరము యొక్క భావం ఏంటి, ఎలా ఉంటుంది, ఆ క్రియలు, ఆ శరీరం యొక్క క్రియలు ఎలా ఉంటాయి, హృదయం యొక్క స్పందన ఎలా ఉంటుంది, దాన్ని తెలిపేటువంటిదే ఆరాధన. మొట్టమొదటిగా హృదయం యొక్క స్పందన లేకుంటే హృదయం యొక్క భావన ఎలా ఉంటుందంటే, హృదయంలో దేవునికి చోటిస్తాం, దేవుడు చెప్పేటువంటి మాటలో శిరస వహిస్తాం. ఎప్పుడైతే మనము దానికి విధేయత చూపిస్తామో, ఆ వాక్యానికి, ఆ సత్యానికి, అప్పుడు వెంటనే హృదయంలో ఏం కలుగుతుందంటే, ఓహో అవునా, నేను ఎంతవరకు తప్పులో ఉన్నానే, ఇది కరెక్ట్ అని చెప్పి అన్నప్పుడు ఆ విధేయత చూపిస్తాము. ఒకేసారి రెండు కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి హృదయం యొక్క విధేయత చూపిస్తాము, ఆ తర్వాత ఆటోమేటిక్గా తలను కూడా మనము అలా ఉంచేస్తాం. అవును తండ్రి అంటాం, అవును ప్రభువా అంటాం. అది ఆరాధన భావం. అది కొంతమంది వాక్యం ఏం వాక్యంలే అని చెప్పని నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడైతే నీ వాక్యం విన్నావో, ఆ ఆరాధన ఎప్పుడైతే జరిగిస్తున్నావో, దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తున్నావో, దేవుడికి ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇస్తున్నావో, అప్పుడు నీ హృదయం యొక్క భావన అలా నీ తల వంచాల్సి వస్తుంది. తల అలా వంచేస్తే బెండ్ అవుతుంది.
హృదయము, తల రెండు ఒక్కసారిగా పనిచేస్తున్నాయి. అవును తండ్రి, నేను తప్పులో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను తండ్రి. అవును, నేను విధేయత చూపిస్తున్నాను, నీ వాక్యానికి లోపడుతున్నాను అనే స్వభావం ఎవరిలో ఉంటుంది? ఇది ఆరాధన, హృదయం యొక్క ఆరాధన యొక్క భావము. తర్వాత వాక్యాన్ని గౌరవిస్తాం. వెంటనే ఆయన చెబుతున్నాడు అనుకో ఒక వాక్యము, అది వెంటనే రాసేసుకుంటాం. దేవుడు సువార్తికుడు చెప్పేటువంటి మాటలు, దేవుని వాక్యాలు గ్రంథం రాసేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? దేవుని గౌరవించటం అంటే ఆయన, మనం ఆదాముని చూసాము, సారీ, అబ్రహాం చూసాము. అబ్రహాం ఏం చేశాడంటే ఆ నేల మట్టుకు వంగి పరిగెత్తుకుంటూ పోయి నేల మట్టుకు వంగి అంటే గౌరవించుట. ఆయన హృదయంలో ఒక ప్రేరేపణ జరిగింది. ఆతిథ్యం చేయాలని చెప్పి మనం ఆ మనుషులు కనబడగానే ఆతిథ్యం చేయాలని, గౌరవించాలి. అయ్యా, నేను ఒక క్షణం నా దగ్గరకు రండి, వచ్చి కూర్చొని ఆ కాలు చేతులు కడుక్కోండి అన్నటువంటి ఆ గౌరవించటము. నేల మట్టుకు వంగి కొంచెం ఆహారం పుచ్చుకోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి అనేటువంటి ఆ భావం ఎప్పుడైతే హృదయం నుంచి భావం ఉప్పొంగిందో, అప్పుడు ఏమైందంటే ఆయన బౌ డౌన్, కాళ్ళు మోకాళ్ళు ఊనేశాడు కిందకి. హృదయంలో గౌరవం వచ్చింది, హృదయంలో ఆ భావం వచ్చింది, వాళ్ళకి ఆహారం పెట్టాలని భావము. ఆ తర్వాత ఏం చేశాడు? కాళ్ళు మోకరించేశాడు, మోకాళ్ళు ఊనాడు. అందుకని ప్రతి వాని మోకాలు యేసు క్రీస్తు నామమున వంగునట్లు అంటాడు. వంగాలి, బౌ డౌన్, నేల మట్టుకు వంగి. ఇది ఆరాధన కాదు, అయినా హృదయం యొక్క భావాన్ని చెప్తున్నాను. ఏది అబ్రహాము చేసింది ఆరాధన కాదని చెప్పి అనుకున్నాను. ఆ జనరల్ సెన్స్లో వాడబడినటువంటి పదము కాబట్టి అది ఆ గౌరవాన్ని మనం చూస్తున్నాం, ఆ విధేయతను మనం చూస్తున్నాం, ఆ దేవునికి భయపడేటువంటి విధానాన్ని చూస్తున్నాం. మోకరించాడు. ఇంకొకటి ఏంటి? భయం వచ్చింది ఆయనకి, నాకు ఆహారం పెట్టాలా, ఆతిథ్యం చేయాలా అని. అప్పుడు ఏం చేశాడు? సాగిలపడి, సాగిలపడి అంటే హృదయములో విధేయత వస్తుంది, తల వంచుతాము, గౌరవిస్తాము దేవుని వాక్యానికి, దేవునికి భయపడతాము. ఆ తర్వాత మోకరిస్తాము కాళ్ళతో, భౌతికమైనటువంటి బాడీ, శరీరంతో. హృదయంలో భయం వస్తుంది, అప్పుడు ఏం చేస్తాము? సాగిల పడతాం. చాలా మంది కుర్చీలో కూర్చున్నప్పుడు చూడండి, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పాను పరుగు నవ్వులుతూ చూస్తానంటారు వాక్యం చెప్పేటప్పుడు. కాళ్ళ మీద కాలు వేసుకుంటారు. పానపరాగులో దవడలో పెట్టుకున్న, సారీ, పానపరాగు కాదు, ఏంటి విత్తి నవ్వుతూ ఉంటారు. చాక్లెట్లు, బబుల్ గమ్ అంటారు వాటిని. నేను చూశాను చాలా మంది. అంటే అది ఆ విధేయత, ఆ గౌరవము, ఆ భయపడడం, దేవుడికి భయపడేటువంటి వాళ్ళు కాదు. ఎప్పుడైతే హృదయంలోంచి నీకు భయం వస్తుందో, విధేయత వస్తుందో, గౌరవించడం వస్తుందో, అప్పుడు ఏం చేస్తామంటే నువ్వు తల వంచుతావు, అప్పుడేమైతే మోకరిస్తావు, అప్పుడేమైతే సాగిల పడతావు. ఈ తలలో భౌతికమైనటువంటి శరీరంతో చేసేటువంటి క్రియలు హృదయంలో ఉంచి వచ్చే భావన, హృదయంలో భావన శరీర క్రియలు తోడైతే అప్పుడు చేసేటువంటిది విధేయత, తలలో ఉంచటము, తర్వాత మోకరించటము, సాగిల పడుట, సాగిల పడటం. అప్పుడు ప్రార్థన, పాటలు, వాక్యము, రొట్టె విరుచుట, కానుక సమర్పించుట దేవునికి చాలా చెందుతాయి. దేవునికి ఎప్పుడు విధేయత, హృదయం నుంచి భావన, హృదయం నిజంగా నువ్వు ప్రభువుని, యేసుక్రీస్తు యొక్క ప్రేమను గుర్తెరిగినప్పుడు, ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించినప్పుడు, ఆ ఆరాధనలో నువ్వు సమ్మతి చూపించినప్పుడు, నీ హృదయము నువ్వు తల వంచుతావు, మోకరిస్తావు, సాగిల పడతావు. అప్పుడు నీ ప్రార్థన, అప్పుడు నీ పాటలు, అప్పుడు నీ వాక్యము, అప్పుడు నువ్వు రొట్టెరించటము, నీ కానుకలు దేవునికి అప్పుడు చెందుతాయి. అంటే ఆరాధన అనేటువంటిది హృదయములో నుంచి కలిగినటువంటిది. ఆ హృదయం యొక్క భావము దేవునికి చెందాలా, హృదయం నుంచి వచ్చే గౌరవము దేవునికి చెందాలా. ఆ హృదయంలో వచ్చేటువంటిది విధేయత దేవుని మహింపరుస్తుంది, దేవుని గౌరవిస్తుంది. కీర్తన 45 అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 45:1.
ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. హృదయం ఉప్పొంగుతుంది, ఉద్రేకం కాదు. హృదయంలో ఆనందము ఉప్పొంగుతుంది అంటాడు. ఒక దివ్యమైన సంగతి, అది దివ్యమైన సంగతి. నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువు అని కలమ వలె ఉన్నది అంటాడు. ఉప్పొంగుతుంది. ఒక్కొక్కప్పుడు మనము చూడండి, ఒక లాటరీ దగ్గర ఒక 1,00,00,000 వచ్చినాయి అనుకో, అలాగూ మన హృదయము ఉప్పొంగుతుంది, సంతోషిస్తుంది. ఇది ఆరాధన కాదు. ఒక మగబిడ్డ పుట్టాడు, సంతోషిస్తాడు. చాలా మంది సంతోషపడతారు మగబిడ్డ పుట్టినాడు అని. ఆ తర్వాత వాడు పెడతాడు అది వేరే విషయం. ఆడబిడ్డ పుడితే అంటాడు, అలుగుతాడు. కాదు. అంటే హృదయము కొన్నిసార్లు ఉప్పొంగుతుంది, అది మంచి కార్యక్రమం జరిగినప్పుడు. ఓకే. లాటరీ తగిలినప్పుడు ఉప్పొంగటం వేరు, మగబిడ్డ పుట్టినప్పుడు ఉప్పొంగటం వేరు. అయితే ఒక దివ్యమైన సంగతి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుడికి లోపడేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మనం ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, మనం ప్రభువా అని చెప్పినటువంటి మన నోటి గుండా చెప్పినటువంటి ఆ మాట అయితే ఎప్పుడైతే వస్తుందో, దేవునికి విధేయత, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా బహుగా ఉప్పొంగుతున్నది. ఆ ఉప్పొంగేటువంటి హృదయము దేవునికి కావాలి. అది ఆరాధన, అది దేవుని మహింపరచుట, అది దేవుని గౌరవించుట. బహుగా నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని ఆ పలికతాను. నా నాలుక త్వరగా రాయు అని కలమవద్దు, స్పీడ్గా నా నాలుక. ఎంతటి ఆ హృదయం యొక్క భావన, హృదయం యొక్క విధేయత, హృదయం యొక్క గౌరవము. కాబట్టి ఆరాధనలో ఎప్పుడైతే ఆరాధన చేస్తామో దేవునికి, నిజమైనటువంటి ఆరాధికుడు ఏం చేస్తాడంటే తన హృదయంలో ఉన్నటువంటి భావనని బయటికి తీసుకొస్తాడు. హృదయంలో ఉన్నటువంటి గౌరవాన్ని బయటకు తీసుకొస్తాడు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయన తల వంచినప్పుడు మనకు అర్థమవుతుంది. అందరూ వస్తుంటే ఈయన కూడా వంచు, అది వేరే విషయము. ఆ భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, ఆ ఫీలింగ్స్ మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క యోగ్యత లేకుంటే అర్హతను బయలుపరిచేదే మరియు తెలియజేసేదే ఆరాధన. ఆ దేవుడికి ఆయనకు అర్హత ఉంటుంది, ఆయనకు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆయన యొక్క యోగ్యుడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, నీవు యోగ్యుడవు అని యేసుక్రీస్తుని గురించి. కాబట్టి దేవుడికి ఆ యోగ్యత ఉంది, దేవునికి ఆ అర్హత ఉంది. ఆ అర్హతను, ఆ యోగ్యతను బలపరుస్తూ ఉండేటువంటిది ఆరాధన. ప్రకటన 5వ అధ్యాయం 12వ వచనం, 5:12 ప్రకటనలో. ఒకసారి 5వ అధ్యాయము మనం ఒకసారి చూస్తే ప్రకటన గ్రంథంలో అంటే నువ్వు యేసుక్రీస్తుని గురించి చెప్పేటువంటి మాట అది. మీరు ఒకసారి చూసి చదవండి దాన్ని, చాలా బాగుంటుంది. ఆయన యోగ్యుడు, యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు అనే సంగతి అక్కడ ఉంటుంది. ఓకే. ఆరాధనలో వ్యక్తి యొక్క భావాలు రెండు రకాలుగా ఉంటాయి. రెండు రకాలుగా ఉంటాయి. ఆ భావన కూడా వ్యక్తిలో చేసినటువంటి హృదయం యొక్క భావము రెండు రకాలుగా ఉంటుంది. అది ఒకటి సాధారణ భావన ఉండొచ్చు, ఒకటి ప్రత్యేక భావన ఉండొచ్చు. ఒక సాధారణ భావన ఉంటుంది, ఒక ప్రత్యేక భావంలో ఉంటుంది. ఓకే. సాధారణ భావంలో హృదయము ఉప్పొంగుట, మన హృదయము స్పందన బట్టి దేవుని స్తుతిస్తాము. అది కీర్తనలో మనం చూసాం. ఓకే. ఆదికాండము 17వ అధ్యాయము, 17వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 31 చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం చూడండి. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి పదాలని మనము విశ్లేషణ చేయాలి. ఆ బైబిల్లో ఆ పదం యొక్క విశ్లేషణ ఏంటి? ప్రత్యేక భావంలో హృదయము ప్రభువును గూర్చి ఉప్పొంగుట. అంటే హృదయము ఉప్పొంగుట వేరు,
హృదయము ప్రభువును గూర్చి ఉప్పొంగుట వేరు. సాధారణ భావములో హృదయము ఉప్పొంగుట, ఉద్రేకము, కేకలేయటము అసాధారణ భావం. అయితే ప్రత్యేక భావంలో ఏముంటుందంటే హృదయము ప్రభువును గూర్చి ఉప్పొంగుట, ప్రభువును గూర్చి, దేవుని గూర్చి ఉప్పొంగుట, దేవుని చేత ఏర్పరచబడిన ఒక ప్రత్యేక దినమును నియమింపబడిన కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రియలతో దేవుని స్తుతించుట ఆరాధన. అదే అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 20 నుంచి 24 దాకా చదవం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42 నుంచి 47 దాకా చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, 5:19. ఇది కూడా మీరు ప్రత్యేక భావంలో చూస్తారు. అంటే ప్రభువును గూర్చినటువంటిది, ప్రభువును గూర్చి హృదయము ప్రభువును గూర్చి ఉప్పొంగుట. హృదయం ఉప్పొంగుట సాధారణ భావము, హృదయము ప్రభువును గూర్చి ఉప్పొంగుట ప్రత్యేక భావము. కాబట్టి ఆ లేఖనాలు మీరు చదువుకుంటే మీకు ఏది ప్రత్యేక భావంలో ఉంది, ఏది సాధారణ భావంలో ఉంది మీకు అర్థమవుతుంది. ఓకే. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం ఇంతకుముందు చూసినాము. తూర్పు దేశ జ్ఞానులు చేసేది సేవా కార్యక్రమాలు. అలాగే ఆదాములు, మరి అబ్రహాము ఆదికాండము 18వ అధ్యాయం చేసింది, అది కూడా ఆతిథ్యం చేయుట. ఇది కూడా ఆరాధన కార్యక్రమంలో మరి ప్రత్యేక భావములు కాదు, కానీ సాధారణ భావంలో ఆతిథ్యం చేయుట, అది కూడా ఆరాధన అన్నారు. కాబట్టి ఇది ఆతిథ్యమే, ఆరాధన మాత్రము కాదు. కాబట్టి బైబిల్ నందు ఆ పదాన్ని విశ్లేషణ చేస్తే దాని భావాన్ని గ్రహించుకుంటే ఇది ఆరాధన. సారీ. ఓకే. ఆరాధన యొక్క అక్షరార్థం. ఇప్పుడు భావాన్ని చూసాం మనము, ఇప్పుడు అక్షరార్థం చూస్తాం. అక్షరార్థంలో ఆ పదము యొక్క ఎటిమాలజీ, శబ్ద లక్షణము లేకుంటే టెర్మినాలజీ అంటాం. టెర్మినాలజీ అంటే సంస్కృత పదం చివరి ఆ శబ్దము ఏం పలుకుతుంది, వర్షిప్ అని. ఆ ఎటిమాలజీ శబ్ద లక్షణం చూసుకోవాలి. ఆరాధనను హెబ్రీ భాషలో షఖ అన్నారు. SHACHAH షఖ. అది హెబ్రీలు. షఖ అనగా అంటే అర్థం ఏంటంటే మన ఇంగ్లీష్లో అయితే అది వర్షిప్ అని ఉంటుంది. ఓకే. షఖ. తెలుగులో అయితే వంగుట, సాష్టాంగపడుట, మొరుక్కుట, సేవించుట, నమస్కారం చేయుట, పూజించుట, సాగిలపడుట, వందించుట, వందనములు చేయుట మరియు స్తోత్రము చేయుట అని అర్థము. ఈ పదాలన్నీ, తెలుగులో చెప్పినటువంటి పదాలన్నీ ఆరాధన చూపిస్తున్నాయి. ఆరాధనే ఈ పదాలు. ఆ టెర్మినాలజీ మనం గ్రహించుకోవాలి, ఆ ఎటిమాలజీని మనం గ్రహించుకోవాలి, ఆ శబ్ద లక్షణాన్ని మనం గ్రహించుకోవాలి. ఏమిటి మళ్ళీ చెప్తున్నాను. హెబ్రీలో అయితే షఖ అన్నారు, ఇంగ్లీష్లో అయితే బౌ డౌన్ అన్నారు, వర్షిప్ అన్నాడు. ఇందులో మన తెలుగులో అయితే స్పష్టంగా వంగుట, సాష్టాంగ పడుట అని. షఖ, టు బౌ డౌన్, టు హోమేజ్, టు బౌ డౌన్, టు డూ హోమేజ్, టు బౌ డౌన్. లేదంటే పోస్ట్రేట్ వన్ సెల్ఫ్ బిఫోర్ సుపీరియర్ ఇన్ హోమేజ్. ఒక సుపీరియర్గా, ఒక మంచి ఒక అధికారి, సుపీరియర్, ఒక కలెక్టర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఒక సుపీరియర్గా మన దగ్గర ఏం చేస్తామంటే తల ఉంచుతాం, బౌ డౌన్ బిఫోర్ సుపీరియర్ ఇన్ హోమేజ్, బిఫోర్ గాడ్ ఇన్ వర్షిప్. దేవుడికి కూడా మనము వర్షిప్ చేస్తాం, దేవుని ముందర ఆ పని చేస్తాం మనం. తర్వాత బిఫోర్ ఫాల్స్ గాడ్స్ కూడా చేయవచ్చు. ఫాల్స్ గాడ్స్ మరి ఎగ్జాంపుల్స్, ఆ చెట్ల కాడ లేకుంటే పొట్ల కాడ పోయి మనం బౌ డౌన్ చేస్తాం. బిఫోర్ ఏంజల్స్, దేవుని దూతల దగ్గర కూడా మనం తల వంచుతాం, బౌ డౌన్. కాబట్టి ఈ పదాలు శరీరము, మనస్సు, భావాలను సిద్ధపాటు కలిగి ఉన్నట్టుంది. దీని డెఫినేషన్ చూడండి. స్ట్రాంగ్స్ డెఫినేషన్ ఏం రాశారంటే, ఏ ప్రైమేటివ్
root, primitive root to depressed, that is prostate. Okay, especially reflexivity in homage to royalty or God. Royalty or God. Bow, self down, అలా bow down. Crouch, fall down, ఫ్లాట్గా అంటే ఇలా అలా పనుకోవటం అనమాట. మోకాళ్ళు ఉండటము, కాళ్ళు చేతులు మా గడ్డము రుద్రం అన్ని నేలన పనుకుంటాం ఫ్లాట్గా. హంబ్లీ బి చర్చ్, మేక్ టు స్టూప్ వర్షిప్. ఆ శరీరము మనసు భావాలను సిద్ధం చేసుకొని దేవునికి వందనం చేయటం. ఇది స్ట్రాంగ్స్ డెఫినేషన్. ఓకే ఓకే అంటే షఖా. దీని 18వ అధ్యాయంలో కూడా అబ్రహాము దగ్గర అది వర్షిప్ అనే ఉంది. అంటే ఆ పదం యొక్క లక్షణం చెప్తున్నాను నేను. అది నిజంగా వర్షిప్ అంటే నిజమైనటువంటి వర్షిప్ కాదు, జనరల్ సెన్స్లో వాడబడినటువంటిది. పదానికి నేను అర్థం చెప్తున్నాను. ఆయన వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఆ విధేయత చూపిస్తున్నాడు. అది జనరల్ సెన్స్లో అది ఆరాధన, ఆ విధేయత. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతను ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి, చూడండి, నేల మట్టుకు వంగి, ప్రభువా అంటే బౌ డౌన్, నేల మట్టుకు వంగటం అంటే బౌ డౌన్, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటాడు. అండ్ హీ లిఫ్ట్ అప్ హిజ్ ఐస్ అండ్ లుక్డ్ అండ్ లో 3 men స్టూడ్ బై హిమ్. అక్కడ నిలబడినట్టు ముగ్గురు ఉంటున్నారు. అండ్ వెన్ హీ సా దెమ్ he ran to meet them from the tent door. ఆ టెంట్ డోర్ నుంచి పరిగెత్తుకుంటూ and bowed himself toward the ground. Bowed himself, చూడండి, bowed himself toward the ground and said, my Lord, if now I have found favor in thy sight, pass not away, I pray thee from thy servant. ది జనరల్ సెన్స్లో ఉపయోగించిన పదం. బౌడ్ హిమ్సెల్ఫ్ టువర్డ్స్ ద గ్రౌండ్ అన్నాడు. నేల మట్టుకు వంగి. ఓకే, ఇది ప్రత్యేక భావం కాదు, సాధారణ భావం. ఓకే, ప్రత్యేక భావంలో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. ఇదే అబ్రహాము ఆది కాండము 2వ అధ్యాయం మనం చూస్తే, 22వ అధ్యాయం చూస్తే 22లో 5వ వచనం చూద్దాం. చూడండి, 22వ అధ్యాయం ఆది కాండంలోనే అది అబ్రహాము సందర్భమే. అబ్రహాము ఇస్సాకును బలిచ్చేటువంటి సందర్భము. 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారిలో కొంతమందిని తన పనివారితో ఏమంటున్నాడంటే అబ్రహాము, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి, అది దేవుడు చూపించిన స్థలం, ఆ కొండ మీద, ఆ పర్వతం మీద, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చామని చెప్పి మొక్కి. ఇది కూడా మొక్కే, అది కూడా బౌడ్ డౌన్. ఏముంది చూడండి, లే విల్ గో. అబ్రహాం సెడ్ అంటు హిమ్, unto his young men, abide me here with the ass, and I and the lad will go yonder and worship. అక్కడే yonder and worship and come again to you. మళ్ళీ తిరిగి మేము వస్తాం. yonder and worship అన్నాడు. అక్కడ వర్షిప్ అనే ఉంది. ఓకే, మనము 18వ అధ్యాయంలో చూస్తే కూడా అక్కడ వర్షిప్ అని ఉంది. ఆ 18వ అధ్యాయంకి 22వ అధ్యాయంకి ఏంటి తేడా అంటే, ఇది 22వ అధ్యాయము అది ఆరాధన, అది స్పెసిఫిక్ సెన్స్లో వాడబడి ఉంది.
అది 18వ అధ్యాయంలో ఏంది అంటే అది ఆరాధన అనే పదమే వాడబడింది. అంటే దానికి దీనికి తేడా అంటే అదేదేమో ఆతిథ్యం చేసేటువంటి పని జనరల్ సెన్స్లో ఉపయోగించబడింది. ఇదేమో ఆరాధించేటువంటి పని, ఇది స్పెసిఫిక్ సెన్స్లో ఉపయోగించబడింది. ఇది మ్రొక్కి ఈ చిన్నవాడిని బలి ఇచ్చి బలియాగం చేసి అండ్ వర్షిప్, ఇది ప్రత్యేక భావము, అదేమో సాధారణ భావము. ఆ ఎటిమాలజీని గమనించుకోవాలి. చాలా మంది ఇది తెలియక ఆ యేసుక్రీస్తు నాకు కుమారుడు అంటే, కుమారుడు అనగానే తక్కువ వాడు, తండ్రి అంటే ఎక్కువ వాడు అని చెప్పని చాలా కేవలంగా దాన్ని డిఫైన్ చేస్తున్నారు. తప్పు బోధ చేస్తున్నారు. యూట్యూబ్లో ఎక్కుతున్నారు, ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. సందర్భం ఏంటి? పదమే వర్షిప్పే, బౌడౌనే. బౌడ్ హిమ్సెల్ఫ్ టువర్డ్ ద గ్రౌండ్, నేల పడ్డాడు అబ్రహాం. వర్షిప్ అనే ఉంది, ఇక్కడ కూడా వర్షిప్ అనే ఉంది కదా. అది దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? అదేమో సాధారణ భావంలో ఉపయోగించబడినటువంటిది, ఆతిథ్యం చేసేటువంటి ఆ సందర్భంలో ఉపయోగించబడింది. ఇదేమో ప్రత్యేక భావంలో ఉపయోగించబడింది, స్పెసిఫిక్ సెన్స్. ఇది చేసేటువంటి పని, బలియాగం చేసేటువంటి సందర్భం. మురుక్కి వర్షిప్, బౌ డౌన్. అది కూడా వర్షిప్, బౌ డౌన్. నిర్గమకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నిర్గమకాండము 4:31. 4:31 నిర్గమకాండం. మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధలను కనిపెట్టినను మాట జనులు విని తలలు వంచుకొని నమస్కారం చేసి, ఓకే, తలలు వంచుకొని తమ బాధను కనిపెట్టనని మాట విని జనులు తల వంచి బౌ డౌన్ అండ్ ద పీపుల్ బిలీవ్డ్ అండ్ వెన్ దే హియర్డ్ ద లార్డ్ had visited the children of Israel, and that he looked upon their affliction, then they bowed their heads, and worshipped. Specific sense. అది ప్రత్యేక భావంలో ఉపయోగించబడింది. తలల వంచి నమస్కారం చేసి, నమస్కారము తెలుగులో పదము, అక్కడ మురుక్కి తెలుగులో పదము. 22వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంది, అక్కడికి వెళ్ళి దేవునికి మురొక్కి అని ఉంటుంది. మురొక్కి అంటే వర్షిప్, బౌ డౌన్. ఇక్కడేమన్నాడు? నమస్కారం అన్నాడు. తల వంచి నమస్కారం చేసి అన్నాడు. ఈ నమస్కారం అన్నా వర్షిప్పే, మురొక్కి అన్నా వర్షిప్పే. పదాలు నేను ఇంతకుముందు చెప్పాను. ఆ పదాన్ని యొక్క ఆ భావాన్ని అర్థం చేసుకోగలగాలి. ఏ సెన్స్లో ఉపయోగించబడింది, ఏ సందర్భంలో ఉపయోగించబడింది. ఓకే. 18వ అధ్యాయంలో ఏమన్నాడు? నేల మట్టుకు వంగి అన్నాడు. నేల మట్టుకు వంగి, ఆ వంగడము, మొక్కటము, నమస్కారము చేయటము అనే పదాలని మనము విశ్లేషణ చేస్తున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 27వ వచనం. మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఎండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ఎండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసి, ఇక్కడ కూడా నమస్కారం చేసి అనుంది. నమస్కారము ఆ ఎటిమాలజీని మనం గమనించుకోవాలి, ఆ పదాన్ని గమనించుకోవాలి. నమస్కారము అది స్పెసిఫిక్ సెన్స్లో వాడబడినట్టు. ఓకే. ఇంకొక పదాన్ని కూడా చూస్తాం. వందించుట అనేటువంటి పదం ఉంటుంది. వందించుట అనే పదం ఉంటుంది. దీన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఇది వచ్చే 1 దినవృత్తాంతాలలో 16వ అధ్యాయం 4వ వచనం. 1 దినవృత్తాంతాలు
ఒకటి దినవృత్తాంతాలు 16 అధ్యాయం 4 వచనం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును. చూడండి, ఇశ్రాయేలుల యెహోవా దేవుణ్ణి ప్రసిద్ధి చేయుటకును, వందించుట ఆరాధన. ఆ ఎటిమాలజీని అర్థం చేసుకోవాలి. వందించుట, ఆయనకు స్తోత్రము చెల్లించుటకును లేవీయులలో కొందరు నియమించను. ప్రైజ్ అన్నారు, ఇంగ్లీష్లో అయితే ప్రైజ్ ద లార్డ్ అండ్ థ్యాంక్స్ అండ్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇస్రాయల్. ఆవిడే ప్రైజ్ చేయటము, వందించుట, నమస్కారము చేయుట, మొక్కుట, ఇవన్నీ ఆరాధనకు ఉపయోగించబడినట్టు పర్యాయ పదాలు. ఇవి సాధారణ భావంలో ఉంటున్నాయి, ప్రత్యేక భావంలో కూడా ఉంటున్నాయి. ప్రత్యేక భావంలో ఉన్నాయి, సాధారణ భావంలో ఉన్నాయి. ఓకే, 4 పదాలు చూసుకుందాము. ఈ యొక్క ఆరాధన అనేటువంటి ఆ పదము ఏమేమిటి పదాలు ఉపయోగించబడినాయో మనము కొన్ని పదాలని మనం నేర్చుకుంటున్నాం. దేవుని చిత్తం అయితే ఇంకొకసారి కొన్ని పదాలని మనం నేర్చుకుంటాం. ఈరోజు 4 పదాలు నేర్చుకున్నాం. ఒకటి అంటే నేల మట్టుకు వంగి అనేటువంటి పదము, అది జనరల్ సెన్స్ లో ఉపయోగించబడినటువంటి పదము, అది వర్షిప్పేను, బౌ డౌన్ అని ఉంటుంది. రెండోది ఏంటి, దేవునికి మ్రొక్కి అనే పదం ఉంటుంది. మ్రొక్కుట అనే పదాన్ని మనం ఈరోజు చూసుకున్నాము. ఇది స్పెసిఫిక్ సెన్స్ లో వాడబడి ఉంటుంది. అది వర్షిప్ అని ఉంటుంది, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. అలాగే నమస్కారం చేసి, తలలు వంచి నమస్కారం చేసి, ఆ మూడో పదం ఏంటంటే నమస్కారం చేయుట. ఓకే, నమస్కారం అంటే కూడా ఆరాధన. నేను ఓకే, అది బౌ డౌన్, వర్షిప్డ్. 4వది వందించుట అంటే నమస్కారము లేకుంటే ఆరాధన. వందించుట అంటే కూడా నమస్కారం, ప్రైజ్ ద లార్డ్. 4 పదాలు చూసుకుందాం దేవుని చిత్తం అయితే. ఇంకా కొన్ని పదాలు నెక్స్ట్ క్లాసులలో మనం చూసుకోబోతాం. అప్పుడు దాకా మీరు ఈ వీడియోలు వీక్షిస్తూ ఉండండి, చదువుతూ ఉండండి, తర్వాత ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎలాగూ మనము దేవుని పనిలో కొనసాగుదాం ఒకరికొకరు. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఫోన్ చేయండి, అడిగి చెప్పించుకోండి. నాకు సాధ్యమైనంత వరకు మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఒకే 104 సెలవు తీసుకోండి.